ఓకేనా? హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో ఒక్కసారి అందరూ రండమ్మా. ప్రెస్ నోట్ అన్న ఉందమ్మా, చెప్పిన వాళ్ళకి వెనక రండి మేడం. ఈరోజు తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో డిఎస్సికి సంబంధించి ప్రెస్ నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇప్పటికే 2 ప్రమోషన్లు టీచర్లలో ప్రభుత్వం నింపింది. అదేవిధంగా 2 టెట్లు కూడా నిర్వహించుకోవడం జరిగింది. కానీ నిరుద్యోగ బీఈడీలకు ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇప్పటికే 2 నోటిఫికేషన్లు అయిపోయినాయి. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా కొన్ని డిమాండ్స్ చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా తక్షణమే డిఎస్సికి సంబంధించింది 25,000 పోస్టులు రిలీజ్ చేయాలనేసి, అదేవిధంగా డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకుల, మళ్ళా పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, లైబ్రరీకి సంబంధించి కూడా ఒకే డిఎస్సి ద్వారా, ఒకే నోటిఫికేషన్ ద్వారా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి, మెగా డిఎస్సి లాగా ఇవ్వాలనేసి ఆంధ్రాలో చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ బీఈడీ అభ్యర్థులకు, అదేవిధంగా డిఈడీ అభ్యర్థులకు చాలా మందికి ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిపి ఒకటే డిఎస్సి ద్వారా ఈ రిక్రూట్మెంట్ ఇవ్వాలనేసి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు చాలా అన్యాయం జరుగుతూ ఉంది బీఈడీ అభ్యర్థులకు. వాళ్ళకు సంబంధించి కూడా కేరళలోనే ఏ విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా 75% భర్తీ చేస్తూ ఉన్నారో ఆ విధంగానే కూడా తెలంగాణలో కూడా బీఈడీకి సంబంధించి 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 108ను కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000తో మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఇంకో 5,000 జోడించి 11,000 పోస్టులను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని తర్వాత దాదాపు 2 ప్రమోషన్లు
మొదటిసారి ప్రమోషన్లలో మన నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే 22,000 పోస్టులను ప్రమోషన్ ఇచ్చారు గత సంవత్సరం. మరియు ఈ సంవత్సరం కూడా 4,500 పోస్టుల పైన ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 3,500 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ద్వారా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఆ ఎస్జిటి ద్వారా ప్రమోషన్ అయినాయి. ఆ పోస్టులు మొత్తం ఖాళీలేనే ఉన్నాయి, దాదాపు 3,500. ఆ ఎస్జిటి వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. అదేవిధంగా దాంట్లో 30% చూసుకున్నా కూడా మాకు భర్తీ చేయాల్సిన వాటా వచ్చేసి ఇంకో 1,200. అదేవిధంగా గతంలో 22,000 ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కూడా 16,000 నుంచి 17,000 దాకా ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇచ్చారు. మరి అవన్నీ ఖాళీలు ఏర్పడ్డాయి కదా, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సిందే కదా ఎస్జిటి వాళ్ళకి. ఆ 15,000 ఎస్జిటి ఖాళీలు ఉన్నాయి, ఇవి ఒక 4,500. మళ్ళీ దాంట్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,000. అంటే దాదాపు 9,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు అదొక 17,000, ఈ యొక్క 3,000, 20,000 స్కూల్ ఎస్జిటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ మొత్తం కలుపుకుంటే దాదాపు 25,000 నుంచి 30,000 డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉంటే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది దేనికి సంకేతం? ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు, కానీ మా బీఈడి వాళ్లకు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు. స్కూల్కి సంబంధించి బిల్డింగ్లు కడితే సరిపోదు కదా, దాంట్లో టీచర్లను కూడా భర్తీ చేస్తేనే కదా ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థిస్తా ఉన్నాం. మరి ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, మరి మేము విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. అందుకనే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే విద్యాశాఖ మంత్రి నా దగ్గరే ఉంచుకున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మంచిదే. మరి ఆ విద్యా వ్యవస్థలో మేము ఈ సంవత్సరం స్కూళ్ళలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది, 2 లక్షలు పెరిగినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఆ 2 లక్షలకు సంబంధించిన ఉపాధ్యాయులు అవసరం లేదా? ప్రభుత్వం కూడా ఆలోచించాలే కదా. ఇంకా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ప్రభుత్వం మేము ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తిస్తామన్నారు. గుర్తించడం ఏంటి అంటే మీరు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అన్యాయం చేయడంలో ఉన్నారు తప్ప గుర్తించడంలో కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారంటే టోటల్ అన్ని పోస్టులు మీరు గుర్తించినట్టే లెక్క. 2 నోటిఫికేషన్ వచ్చాయంటే అన్ని గుర్తించినట్టే లెక్క. ఇంకా ఖాళీలు గుర్తించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే బీఈడి అభ్యర్థులకు, డిఈడి అభ్యర్థులకు, గురుకులకు ప్రిపేర్ అయ్యేటోళ్లకు, మోడల్ స్కూల్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి, పీఈటీ వాళ్లకు, లైబ్రరీ వాళ్లకు వీళ్ళందరికీ అన్యాయం చేస్తా ఉన్నారా? మరి స్కూళ్ళలో సరైన పీఈటీ టీచర్లు లేరు, లైబ్రరీ టీచర్లు లేరు, ఆర్ట్ లేరు, క్రాఫ్ట్ లేరు. మరి ఈ విధంగా ఉంటే స్కూళ్ళలో ఏ విధంగా బాగుపడతాయి? మీ రాజకీయాల్లో ఎన్నికల మీద ఉన్న దృష్టి మరి విద్యా వ్యవస్థ పైన ఎందుకు లేదనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రక్షాళన చేసి ఆల్మోస్ట్ మీరు 2 నోటిఫికేషన్ కంప్లీట్గా ఇచ్చారు, కానీ నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తలేరు? దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిటికంటే ముఖ్యం తక్షణమే 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మేమే చెప్తున్నాం, మేము ఎక్కడెక్కడ ఖాళీ, ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయనేసి వెంటనే భర్తీ చేయాలనేసి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీఈడి అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. జీవో నెంబర్ 108 ప్రకారం 1999లో చేసిన జీవో నెంబర్ 108ని రద్దు చేసి కొత్త జీవోని ఏర్పాటు చేయండి అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. 2011లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల మా బీఈడి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే అర్హత కలిగింది, ఎస్జిటి రాసుకునే అవకాశం లేకుండా పోయింది. కావున మీరు కూడా గ్రహించి ఈ ప్రభుత్వం కూడా ఈ జీవోను మార్చాలనేసి కోరుతా ఉన్నాం. ఈ మార్చే టైంలో కొంచెం టైం పట్టొచ్చు కాక, కానీ దానికన్నా ముంగట 25,000కు సంబంధించి స్పష్టంగా ఖాళీలు ఉన్నాయి. తక్షణమే డిఎస్సిని రిలీజ్ చేయండి. మళ్ళా రేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నాయి, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే 6 నెలల దాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో సోషల్ టీచర్ లేరని చెప్పేసి రోడ్ల మీద పిల్లలు వస్తూ ఉన్నారు. మరి మీరు విద్యా వ్యవస్థ ఉంటే వాళ్ళు 10th క్లాస్ ఏ విధంగా రాస్తారు? 8th, 9th, 10th ఏ విధంగా చదువుతారు? వాళ్ళు ఇప్పుడు దాకా స్కూళ్ళలో టీచర్ లేకపోతా ఉంటే. యావత్ భారతదేశంలో ఏకోపాధ్యాయ స్కూళ్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్న విషయం కూడా మన అందరూ గుర్తించుకోవాలి. మరి విద్యా వ్యవస్థ మీద ఇంత బలోపేతం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆల్ ఇండియాలో ఏకోపాధ్యాయులలో మొదటి స్థానం ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ గ్రహించి తొందరగా
ఎంత వీలుంటే అంత తొందరగా, అంటే ఈ 2-3 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే క్లియర్ కట్గా ఉన్న నోటిఫికేషన్లు ఇవి. పదే పదే చెప్తా ఉన్నాం. అన్ని ఆల్మోస్ట్ 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. ప్రమోషన్ నోటిఫికేషన్ అంటే బరాబర్ లెక్కలతో సహా ఉన్నట్టు లెక్క. దీనికి మళ్ళీ ఒక్కసారి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ మీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గారిని కానీ పిలుచుకుంటే స్పాట్లో చెప్పేస్తారు. మాకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు టైం అండి? కాబట్టి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తక్షణమే 25,000తో మెగా డిఎస్సి విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీఈడి చదివి దాంట్లో బయాలజీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ పెడతా ఉన్నారు టెట్లా. మరి వాళ్ళకి మ్యాథ్స్ పెడతా ఉంటే అసలు వాళ్ళు చదివింది మ్యాథ్స్ రాకనే మ్యాథ్స్ చదువుతా, వాళ్ళకి మ్యాథ్స్ సంబంధమే లేదు అసలు. కొన్ని స్కూళ్ళలో ఆయన మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తారంటే అది లేదు. బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం వల్ల టెట్లో వాళ్ళు చాలా అన్యాయం అవుతా ఉన్నారు. వాళ్ళు క్వాలిఫై కాని పరిస్థితిలో ఉన్నారు. ఇటు మ్యాథ్స్ చదివి తర్వాత బయాలజీ సబ్జెక్ట్ చదివి అసలు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి 5-6 మార్కులు వచ్చే పరిస్థితి. ఒక 30 మార్కులు మ్యాథ్స్ రాస్తున్నారు, ఒక 30 మార్కులు అన్ని సబ్జెక్టులు కలిపి రాస్తా ఉన్నారు. మరి ఈ విద్యా వ్యవస్థలో వీళ్ళు విద్యా వ్యవస్థను నడిపించేటోళ్ళు డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతా ఉందో కూడా ప్రభుత్వానికి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి ఆయా స్థానాల్లో కూర్చొని మరి ఏ సబ్జెక్ట్కి ఏం కావాలనేది కనీసం అవగాహన కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టెట్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. దానివల్ల ఎక్కడెక్కడో ఆదిలాబాద్ వాళ్ళ నుంచి పోయి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు పోయి టెట్ రాయాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున దయచేసి ఆ ఎగ్జామ్ 10-15 రోజులు నడుస్తూ ఉంది. దాంట్లో ప్రామాణికంగా ఉన్నట్టుగా మాకు అనిపిస్తలేదు. దయచేసి ఆన్లైన్ ఎగ్జామ్ తీసేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ను కూడా ఆన్లైన్ ద్వారానే టెట్ ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా టెట్కి సంబంధించింది 1000 రూపాయలు ఫీజు ఇస్తా ఉన్నారు. 1000 రూపాయలు ఫీజు ఎందుకు? మేము వచ్చిన తర్వాత ఫ్రీగానే ఇస్తామన్నారు కదా. గతంలో 200 రూపాయలే ఉండే. అదేవిధంగా 1000 రూపాయల నుంచి 200 రూపాయలకే టెట్ ఫీజు ఇవ్వాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ, గురుకులాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ న్యాయం చేకూరుతారనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆస్మా గారు మాట్లాడుతారు. ఈరోజు మనం తెలంగాణలో ఉన్న బీఈడి, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ ఇలా చాలా రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులం అందరం కలిసి ఒక వేదిక మీద ఏర్పాటయ్యి అందరం ముక్కుముడిగా అందరం ఒక్కటయ్యి ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మొత్తం మేము చదివే చదువంతా ఒకటే. గురుకులకైనా డిఎస్సికైనా మోడల్ స్కూల్స్కైనా సిలబస్ మాత్రం సేమ్, కానీ ఎగ్జామ్స్ మాత్రం వేరే వేరే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఫీజుల దోపిడీ ఏం లేదు, ఫీజుల దోపిడే. ఫీజు మాత్రం వేరుగా తీసుకుంటారు, ఎగ్జామ్స్ మాత్రం కాంబోగా పెడతారు. ఆ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకొని జాబ్ వచ్చిందా లేదా వాళ్ళకి సంబంధం లేదు. కానీ మాకు ఎగ్జామ్ మాత్రం ఒకటే పెట్టి ఆ ఒక్క పేపర్ని 4-5 జాబ్లకు డిసైడ్ చేస్తారన్నట్టు అట్లా ఉంది పరిస్థితి. ఇంకా తెలంగాణలో మనకి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మభ్యపెట్టి మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైనా ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం చెప్పలేని దుస్థితిలో ఉంది. ఎంత దారుణం అండి. నిరుద్యోగులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే కనీసము వాళ్ళ మీద ఉన్న కృతజ్ఞత కూడా చూపించుకోకుండా నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. అక్కడ బీహార్లో చూసి నేర్చుకోండి. నిరుద్యోగులకి 1000 రూపాయల నిరుద్యోగ భృత్యాన్ని ఇస్తున్నారు. మీకు అది 1000 రూపాయలే కనిపిస్తున్నది, కానీ మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? మీరిచ్చిన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? ఈ రోజు టెట్లో ఎన్ని ఇక్కట్లున్నాయో తెలుసా మీకు? ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. మమ్మల్ని అడగండి, చెప్తున్నాం కదా. ఇంతకుముందు 2 సార్లు టెట్ నిర్వహించారు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. కానీ దాంట్లో కొన్ని లోపాలున్నాయి, సవరించండి అంటే అసలు ఎవ్వరు కూడా
చెవిలో కూడా పెట్టుకోవట్లేదు మా మాటలు. ఏంది అసలు బయోసైన్స్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ ఎట్లా రాస్తారండి? మ్యాథ్స్ ఎట్లా రాస్తారు? వాళ్ళు చేసేది మొత్తం 2 సంవత్సరాలు బయోసైన్స్ చదివి తీరా టెట్ పేపర్లోకి వచ్చేసరికి మ్యాథ్స్ చదవాలి. ఒక 10 మార్కులు వాళ్ళకి బయోసైన్స్ వస్తుంది. టెట్లో మాత్రం మ్యాథ్సే ఉంటుంది మొత్తం. ఎట్లా క్వాలిఫై అవుతారు? మళ్ళీ అది డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. అలాగే భాషా పండితులు చదివేది టీపీటీ, హెచ్పిటి. వాళ్ళేమో టెట్కి వచ్చేసరికి సోషల్ చదవాలి మళ్ళీ. అంటే వీళ్ళు భాషా పండితులు తెలుగు 1 సంవత్సరం చదివిన తర్వాత టెట్లో బీఈడి చేసిన తర్వాత ఇదంతా సోషల్ ఎట్లా రాస్తారు పేపర్ 2లో? కాబట్టి భాషా పండితులకి సపరేట్గా పేపర్ బిని నిర్వహించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇది మేము ఎక్కడ లేని కోరిక అడగట్లేదు. ఆల్రెడీ పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం మనకి నిర్వహిస్తుంది. వాళ్ళు 2 సార్లు టెట్టు పెట్టిరు. వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా భాషా పండితులకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. బయోసైన్స్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో చదువుకున్నారో ఆ సబ్జెక్ట్ లోనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు చాలా మంది విద్యావేత్తల్ని తీర్చిదిద్దుతున్నారు. మీరు మాత్రం మా పొట్టన కొట్టి మాకు రాని సబ్జెక్ట్ లో మమ్మల్ని దింపేసి మీరు చదవరా అని ఇబ్బందులు పెడతా ఉంది. ఎందుకు? ఒత్తిడి పెట్టుకొని మేము ఎంత చదువుతామండి? ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఎంత చదివిస్తారు? అలాగే టెట్ ఫీజులు ఎవరు అడిగిరు మిమ్మల్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి? మేము అడిగినామా? ఆన్లైన్ పెట్టి 1000 రూపాయలు వసూలు చేసుకొని తీరా చూస్తే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు మేము దూరం పోయి రాయాలా? మాకేం అవసరం? మేము అడిగినామా? 200 ఫీజు పెట్టి మమ్మల్ని మా జిల్లాలోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి, మా పక్కనున్న స్కూల్స్ లోనే మేము ఎగ్జామ్స్ రాసుకుంటాం. మేము అడగనట్టు మమ్మల్ని. ఇంకొకటి, మీరు మేనిఫెస్టోలో ప్రకటించిరు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకి ఎలాంటి ఫీజు లేకుండా మేము ఎగ్జామ్స్ అప్లై చేసుకుంటాం అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ మాట ఎక్కడ నిలబెట్టుకుంటారు? వేలకు ఫీజులు వసూలు చేస్తున్నారు. మేము కట్టే ఫీజులతోన మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా నడుపుకోవచ్చు. అన్ని ఫీజులు వసూలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకెక్కడ మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నారు మీరు? నిరుద్యోగ భృతి లేదు. కనీసం ఒక అర్హత పరీక్ష అండి. టెట్టు లోపలనే ఇన్ని లోపాలు ఉన్నాయి, దయచేసి ఇది సవరించండి అంటే పక్క రాష్ట్రాల్లో జీవోలు మారినాయి, మరి ఇక్కడ ఎందుకు మారట్లేదు? మీ టీఎస్ టీజీగా మారింది, చాలా జీవోలు మీకు అనుకూలంగా మారినాయి. తెలంగాణ తల్లి విగ్రహం మారింది. కానీ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మేము చదువుకున్న సబ్జెక్ట్ లోనే మాకు ఎగ్జామ్ పెట్టండి అండి మాత్రం మీరు జీవోలు మారుస్తలేరు. ఎందుకంటే మీకు ముందు ఆ జీవోల పట్ల అవగాహన లేదు. ఇంకొకటి, మాకు ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టాలి. డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ మొత్తము ఒకటే నోటిఫికేషన్ లో కలిపి పెట్టాలి. ఎందుకంటే సపరేట్ గా పెట్టిర్రు లాస్ట్ టైం. మొత్తం బ్యాక్లాగ్సే ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉన్నాయండి? డిఎస్సిలో బ్యాక్లాగే మిగిలిపోయినాయి. తర్వాత గురుకుల ఎగ్జామ్ పెట్టిర్రు. మొట్టమొదట ఎల్బీ స్టేడియం నిండడం కోసం మా బతుకుల్ని ఎండబెట్టిర్రు. మొత్తం ఎల్బీ స్టేడియం నిండింది, కానీ నిరుద్యోగుల జీవితం ఎట్లయింది చూడండి. ఇప్పుడు 3000 పోస్టులు ఈరోజు బ్యాక్లాగ్ లో ఉండిపోయినాయి. నిరుద్యోగ అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు ఇప్పటికీ రోడ్ల పైన తిరిగే పరిస్థితి ఏర్పాటైంది మీ వల్ల. కాబట్టి మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే 14 సంవత్సరాల నుంచి లేదు. 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు ఎన్ని ఖాళీలు ఉంటాయండి? డిఎస్సిలో 13,000 ఖాళీలు ఉన్నాయి, గురుకులాల్లో 10,000 ఖాళీలు ఉన్నాయి. ఇవి మోడల్ స్కూల్స్ లో 2,500 ఖాళీలు ఉన్నాయి. ముక్కమడిగా అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి రిలీజ్ చేస్తే చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది, బ్యాక్లాగ్లు ఉండవు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నోటిఫికేషన్స్ అన్ని ఒకటేసారి విడుదల చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఇవన్నీ మేము లేని కోరికలు అడగట్లేదు. వీలైతే మీకు తీరిక దొరికితే ఐఏఎస్ ఆఫీసర్లు మీరు ఏర్పడ్డారు కదా, అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల మీరు అన్ని జీవోలు ఐఏఎస్ ఆఫీసర్లకు తప్ప ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? అయినా సరే మీరెందుకు పక్క రాష్ట్రాల జీవోలను ఆదర్శంగా తీసుకోరు? అన్నిట్లో ఆదర్శంగా తీసుకుంటారు. పక్క రాష్ట్రాల జీవోలను ఒకసారి చూడండి. విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. మేము విద్యాశాఖ మంత్రికే సూటి ప్రశ్న అడుగుతున్నాము. మీరు 18 గంటలు పనిచేస్తా ఉన్నా అంటున్నారు. 18 గంటల్లో 1 గంట, కేవలం 1 గంట మా విద్య కోసం కేటాయించండి. మా బతుకులు మారుతాయి, విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. మీరు 18 గంటల్లో మరి ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదు. కానీ మీరు మాత్రం మా కోసం 1 గంట కేటాయించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రికి మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఖచ్చితంగా మాకు బ్యాక్లాగ్స్ లేకుండా డిఎస్సి అభ్యర్థులకి మొత్తం పోస్టులు ఒకటేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.
108 జీవో, ఆ పేర్లోనే ఎట్లుంది చూడండి, అంబులెన్స్ నంబర్, గుండె దడ దడ అంటది జీవోని చూస్తేనే. అలాంటిది అది ఇప్పటికీ అట్లే ఉంది. ఎందుకండి మీకు చంద్రబాబు మీద అంత ప్రేమ? మీ గురువు గారు అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? ఇప్పటికీ ఆయన తెచ్చిన జీవోని అట్లే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రాలు వేరైనాయి, అయినప్పటికీ మీరు ఎందుకు మా జీవోను మారుస్తలేరు? ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఇంకా నిజం చెప్పాలంటే డిఎస్సి చదివిన అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఆ పాత జీవోలను మా మీద రుద్దుతున్నారు. ఇంకా ఎందుకు? ఆ పాత జీవోల వల్ల బిఎడ్ చేసిన అభ్యర్థులు ఇప్పటికీ నష్టపోతున్నారు. మీకు తెలుసా? కావాలంటే మీ గురువు గారిని అడగండి, ఆ జీవో ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిర్రు ఒకసారి తెలుసుకోండి. డిఎస్సిలో ఇప్పుడు ఆ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అస్సలు ఉండట్లేదు. అంటే మీకు టీచర్లు వద్దా అండి? స్కూళ్ళలో టీచర్లు వద్దా? మీరు గోడలకి పాఠాలు చెప్పాలా? పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కువ శాతం పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి? టీచర్లు కాదా? ఎవరు చెప్పాలి? పిల్లలు చాలా మంది స్ట్రెంత్ వచ్చిరట, కానీ టీచర్లు వద్దా అండి? సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది? ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది కదా? మీ దగ్గర ఎట్లాగైతే 4 మంత్రి పదవులు పెట్టుకున్నారో అట్లాగే మాకు కూడా ఈ 4 నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు కలిపి ఇస్తే మీకు పుణ్యం ఉంటది, చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల కష్టాలు మీకు తెలుసా అండి? ఒక్కరోజు నిరుద్యోగిగా బతికి చూడండి, జొమాటో నడపండి, స్విగ్గీ చూడండి, అసలు వాళ్ళు పడే కష్టాలు చూడండి. గుడిల దగ్గర అన్నం తిని చూడండి, 5 రూపాయల భోజనం తిని చూడండి. లేకపోతే మేమన్నా మీలాగా ఒక్కరోజు సీఎంగా ఉండి చూస్తాం. మీ ప్లేస్ మాది, మా ప్లేస్ మీది, ఒక్కరోజు తారుమారు చేసుకుందాం. మీకు దమ్ముంటే రండి. మేము చెప్తున్నాం కదా, ఈ కష్టాలు మేము పడే కంటే మీకు సవాల్ విసరడమే మాకు నయం అనిపిస్తుంది. మేము ఎన్ని శత విధాలుగా చెప్పి చూస్తున్నాము, అయినప్పటికీ మీకు అర్థం కావట్లేదు. మా పట్ల మీకు అసలు శ్రద్ధ లేదు. విద్యాశాఖ మంత్రి గారు కొంచెం ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి. మీరు పులిని అంటున్నారు కదా, మరి పులి ఎందుకు నిద్రపోతుంది? పులి కొంచెం సింహం లాగా బయటకెళ్ళు, జూలు జింకరించి బయట సమస్యలు చూడు. విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు. ఇప్పటికైనా మేము మమ్మల్ని అడుగు, ఇన్ని జీవోలు చెప్తున్నాం కదా, ఇన్ని జీవోలు మార్చు. బయట తెలంగాణలో ఉన్న టీఎస్ టీజీగా మార్చడం ఇలాంటి జీవోలు కాదు. ఫస్ట్ మారాల్సింది తెలంగాణ స్ట్రక్చర్, బయట మ్యాప్ లో మారడం కాదు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితాలు మార్చడంలో మీ జీవోలు మారితే బాగుంటది. దయచేసి సీఎం గారు, విద్యాశాఖ మంత్రి గారు, అలాగే చుట్టుపక్కల ఉన్న ఐఏఎస్లు కూడా మీరు నిజంగా చెప్తున్నా చదువుకొనే ఆ స్థాయికి వెళ్ళిరు. ఈ జీవోల పట్ల విద్యాశాఖ మంత్రికి అవగాహన లేకపోయినా మీకు మాత్రం ఉంటది కదా, దయచేసి మీరన్నా విద్యాశాఖ మంత్రికి చెప్పండి. 3 నెలల నుంచి పట్టించుకుంటలేడు కదా, ఎందుకండి ఆయన తీసి పక్కన పడేయక? అవసరమా? మొత్తం పార్టీలో ఇంతమంది ఆల్రెడీ పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన తీసి విద్యాశాఖ మంత్రిని మార్చండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి మారే వరకు మా బతుకులు మారవు. కాబట్టి మాకు జంబో అండ్ కాంబో నోటిఫికేషన్ కావాలి. కాబట్టి డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ ఒకటేసారి మాకు నోటిఫికేషన్ ని విడుదల చేయాలి. ఒక్క మైనార్టీ గురుకులాలనే 3488 పోస్టులు వేకెన్సీస్ కి అవుట్ సోర్సింగ్ లో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అంటే మిగతా సొసైటీల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి? అది మీరే ఆలోచించండి. నేను చెప్తున్న లెక్క కాదు, వాళ్ళే చెప్పిర్రు ఈ లెక్క. మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ. అదేవిధంగా మన బీఈడీ ఆస్పిరెంట్ ఉపేంద్ర అన్న కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీఈడీ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలను కోసం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే మెగా డిఎస్సి అని చెప్పిర్రు. మెగా డిఎస్సికి మీనింగ్ ఏందో ఫస్ట్ తెలుసుకోండి. ఎంత నెంబర్ ఉంటే మెగా డిఎస్సి అంటారు అనేది ప్రధానంగా. నెక్స్ట్ అది పోయిన తర్వాత కూడా ఈ 2025 ఇయర్లో ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి వేస్తా అని చెప్పిర్రు. ఆ డిఎస్సి ప్రకటన కూడా ప్రజెంట్ యాక్షన్లో లేదు. ఆర్థిక శాఖ ఆమోదం కంటిన్యూస్గా చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ ఇప్పుడు 55, 29, జీవో నెంబర్ 46 చాలా కోర్టు కేసులు ఉన్నాయని చెప్తున్నారు. నేను డైరెక్ట్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఏం చేస్తా ఉన్నా అంటే, నిజాయితీగా మీకు చిత్తశుద్ధే ఉంటే, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలనే భావనే మీకుంటే
అసలు ఏ విధమైన కోర్టు కేసులు లేనటువంటి, ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేనటువంటి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి గమనిస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు అన్ని కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా ఒక 150 వరకు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు కూడా 300 పోస్టులు ఉన్నాయి. గురుకులాలలో బ్యాక్లాగ్ 2745 పోస్టులు ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ 7000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 10,000 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత డిఎస్సిలో కూడా మనం నివేదికను కనుక గమనించినట్లయితే దగ్గర 13,000 పోస్టులు ఉండడం అనేది జరిగింది. మోడల్ స్కూల్లో డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నోటిఫికేషన్ అంటే బిఫోర్ తెలంగాణ మనకు ఈ మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఈ మొత్తం 194 మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 1072 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి విద్యాశాఖకు దీనికి నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంగన్వాడీ కూడా 6,999 పోస్టులు ఉన్నాయి. 6,399 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను కూడా టెట్ క్వాలిఫై అయిన బీఈడి టీటీసీ అభ్యర్థుల చేతనే భర్తీ చేయాలనేది ప్రధాన డిమాండ్. ఎందుకంటే వీళ్ళు ఒక సైకాలజీ చదివి న్యూట్రిషన్ గురించి అవగాహన ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా దగ్గర టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రంలో 2.5 లక్షలు అంటే అరౌండ్ 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళతోని భర్తీ చేస్తే మంచిగుంటుంది అనేది ఇంకో ప్రధాన డిమాండ్. అదేవిధంగా కేజీబీవీలో కస్తూరబా గాంధీ ఈ బాలికా విద్యాలయాల్లో కూడా మనకు 1,273 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్యన రీసెంట్ గా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ప్రైమరీ స్కూల్ అని చెప్పి 572 స్కూళ్లు తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా 1,500 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇవన్నీ కూడా మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ, అదేవిధంగా ఈ అన్ని విద్యా కమిషన్ ప్రకారంగా కానీ ఇవన్నీ చూసుకుంటే మనం అదేవిధంగా మళ్ళా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డైట్ లెక్చరర్ కూడా అధ్యాపకులను కనుక బీఈడి డైట్ లెక్చరర్స్ చూసుకుంటే అధ్యాపకులను తీసుకుంటే 65 పోస్టులు ఇవి ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం జరిగింది. దాంతోపాటు ఫిజికల్ డైరెక్టర్ కూడా 8 పోస్టులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ దీనికి ఆమోదం కూడా తెలిపింది. సో ఇక్కడ ఓవరాల్ గా విద్యాశాఖ మొత్తం గనక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనం ఓవరాల్ గా యూనివర్సిటీ లెవెల్లో చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీడీ, ఆర్ట్ టీచరు, క్రాఫ్ట్ టీచరు, మ్యూజిక్ టీచరు, యోగా టీచరు, కంప్యూటర్ టీచరు ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా 51 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఆ విద్యార్థి ఒక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పౌరునిగా, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుతారు. ఊరికే గోడలు కట్టి దానికి రంగులేసి స్కూల్ ఓపెన్ అయిందని చెప్తే కాదు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. విద్యార్థులు 4 గోడల మధ్యలో విద్యార్థి ఒక ఉత్తమమైన టీచర్ లేకపోతే ఆ విద్యార్థి ఈ దేశ సంఘానికి, ఈ దేశానికి ఒక సంఘ విద్రోహ శక్తిగా మారతాడు. సో ఇవన్నీ కూడా గమనించాలి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఖాళీలు అనేది కూడా ఏ విధమైనటువంటి లీగల్ ఇష్యూస్ లేవు. ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. మిమ్మల్ని ఎవరు ఆపుతా ఉన్నారు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి అది మేనిఫెస్టోలో ఉన్నప్పుడు అది భర్తీ చేయకుండా మళ్ళా శాంతకుమారి మేడం, ఫార్మర్ సెక్రటరీ అయిన మేడం అధ్యక్షతన మళ్ళీ ఖాళీలు ఎన్నున్నాయని గుర్తించాలని ఎందుకు చెప్పారో అది కూడా ఒకసారి గమనించాలి. సో ఇవన్నీ కూడా కాలయాపన చేయడం కోసం తప్పితే వేరే ఉద్దేశం లేదు. సో వేగరనే ప్రభుత్వం ఇవన్నీ ఖాళీలు కూడా గమనించి ఇవన్నీ భర్తీ చేయాలని నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఉస్మానియా యూనివర్సిటీ బీఈడి అభ్యర్థుల నుంచి మన కాశీనాథ్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సిగా మార్చిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం మెగా డిఎస్సి పక్కన పెడితే అరే మా బతుకులు మార్చే ఉద్యోగాలు ఇవ్వండి రా నాయన అంటే మా బతుకులు ఆగం చేసే జీవాలు ఇస్తున్నారు. ఆ జీవాలు కూడా మా జీవితం, ఎందుకంటే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వచ్చేది ఉంటే ఆ జీవాలు అడ్డుకుంటాయి. మేమేమంటున్నాం, గతంలో సుప్రీంకోర్టు అనేటువంటిది బిఎడ్ అభ్యర్థులకు హెచ్జిటి పోస్టులు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పిండు. కానీ ఈ మధ్యలో అదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేవలం బిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, హెచ్జిటి పోస్టులు వద్దు అని చెప్పింది.
అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70% బిఎడ్ వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా పోయి కేవలం బిఎడ్ వాళ్ళతో హెచ్జిటి పోస్టులనే ప్రమోషన్ ఇచ్చుకుంటా 70% వాళ్ళనే ఫిల్ చేసి మా గొంతుకొస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయ్యా, ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో 25,000 ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు దాకా 25,000 నుంచి 30,000 దాకా టీచర్ పోస్ట్ అనేటువంటి వేకెన్సీ ఉన్నాయి. మరి ఆ పోస్టులు అనేటువంటి అక్కడున్న అధికారులే 25,000 నుంచి 30,000 దాకా డిఎస్సి పోస్టులు ఇచ్చుకోవచ్చు. గురుకుల, మోడల్ స్కూల్, లైఫ్ లైన్ పోస్టులు అనేక రకాలుగా ఒకే డిఎస్సి ధర పెట్టుకొని ఇచ్చుకుందామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కనీసం విద్యాశాఖ మంత్రి అయినా కదా ఆలోచన చేయగలరా? ఎందుకంటే అయ్యా చెప్పిన వినడు, అధికారులు చెప్పిన వినడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మేమేమంటున్నాం, మెగా డిఎస్సి 25,000 వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే మాకు బిఎడ్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తం మొత్తం చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన మీరు ఇవాళ మా కడుపు కొడతా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది బిఎడ్ అభ్యర్థులు చాలా నష్టపోతా ఉన్నారు. 70% ఇవ్వాల్సిన మాకు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకుంటే మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తిప్పి కొడితే కూడా కనీసం 10 పోస్టులు కూడా వేకెన్సీలు ఎక్కడ లేవు. అందుకోసం డైరెక్ట్ ప్రమోషన్ తోటి హెచ్సిటి వాళ్ళకి ఇచ్చేసి కనీసం మాకు అన్యాయం చేయకండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేవలం బిఎడ్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలి. 2,500 పోస్టులు అనేటువంటి రిలీజ్ చేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే చిలక మాటలు చెప్పే ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడంటే నల్లమూల పులి అని చెప్పుకుంటా ఉంటాడు కదా, ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ పులులు ఉన్నాం. అటు కావాలంటే మమ్మల్ని అడ్డుకొని చూస్తాం. రేవంత్ రెడ్డి కనీసం ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, నీ సామ్రాజ్యం ఉంది. నీ వ్యవస్థతోటి కనీసం నిరుద్యోగుల్ని అనగదొక్కాలని చూస్తే నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు ఏ విధంగా నేను గద్దెక్కించినామో అదే విధంగా ఈ బిఎడ్ అభ్యర్థులు కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం. అవసరం అనుకుంటే పాతలో తొక్కుతాం. అదేవిధంగా అహంకారం నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పటికైనా మేము చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే 25,000 పోస్టులు డిఎస్సి మీరు భర్తీ చేయకపోతే నెక్స్ట్ వెంటనే ముందు 25,000 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ స్థానిక సంస్థలకు వెళ్తారా లేకపోతే ఎలక్షన్లోకి వెళ్తారా మీ ఇష్టం. కాబట్టి మాకు అన్యాయం చేయొద్దని మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేస్తా ఉన్నా. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం 2,50,000 మంది అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం. నోటిఫికేషన్ కోసం కనీసం చాలా పత్త కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎప్పుడు చూసినా ఇప్పుడు దాకా 11,000 నోటిఫికేషన్లు డిఎస్సి ద్వారా వచ్చినాయి. దాంట్లో కేవలం 5,000 చిల్లర, అంటే 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. అంటే 5,000 పోస్టులు బ్యాక్లాగ్ అట్లనే ఉన్నాయి. ఆ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వరు. అదేవిధంగా వచ్చేసి గతడి అయితే దాంట్లో సగానికి పైగా బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి. 6,000 నోటిఫికేషన్లతో పాటు 20,000 పైన 26,000 పైన పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఈ 6,000 ప్లస్ ఈ 25,000 మెగా డిఎస్సి అంటే 30,000 మెగా డిఎస్సితో పాటు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి మా బిఎడ్ యొక్క అభ్యర్థులని, మా యొక్క గోసలని మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందిగా, న్యాయం చేస్తుందని మేము బిఎడ్ అభ్యర్థుల తరపు నుంచి, డిఎస్సి తరపు నుంచి మేము వేల కళ్ళతో మేము ఎదురు చూస్తా ఉన్నాం. మాకు అన్యాయం చేయకండి, మా గొంతు కోయకండి. ఎందుకంటే కేవలం ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హెచ్జిటి పోస్ట్ వాళ్ళకు టెట్ రాసిన వాళ్ళకు మాత్రమే మీ పరిగణలోకి తీసుకోవాలని. ఇప్పటికే 2 సార్లు టెట్ వచ్చినా కానీ కనీసం ఒక్కసారి కూడా టెట్ క్వాలిఫికేషన్ కాని వాళ్ళు మన హెచ్జిటి పోస్ట్ వాళ్ళు. కాబట్టి వెంటనే 25,000 మెగా డిఎస్సి రిలీజ్ చేయాల్సిందిగా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడు మన జనార్దన్ అన్న కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. డిఎస్సికి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి డిఎస్సి అభ్యర్థులు పెట్టినటువంటి ప్రెస్ మీట్కు వాళ్ళు చేస్తున్న పోరాటానికి గ్రూప్స్ అభ్యర్థులుగా మా మద్దతు వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అదొకటే కాకుండా మేము ఈరోజు గ్రూప్స్కు చదవడానికి వచ్చినాము, ఈ విధంగా ఈ స్థాయికి వచ్చినామంటే ఇలాంటి వాళ్ళు టీచర్లు అయి మాకు పాఠాలు చెప్పబట్టుకే వచ్చినాం. ఇలాంటి వాళ్ళు టీచర్లు అయి పాఠాలు చెప్పకుండా మేము కూడా గంజాయిలు లేకుండా ఏదో గల్లీలలో ఉండేటోళ్ళం.
ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి కింద 5 శాఖలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రితో పాటు. ఫస్ట్ ఆయనకు 4 ఉద్యోగాలు ఊడిపోతే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఆయన 1992లో బిఏ ఏవి కాలేజీ నుండి చేసిండు. ఈయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈయన కాడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను ఈయనను కోఆర్డినేట్ చేయడానికి ఈయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది, నాలెడ్జ్ ఏంది. అసలు మంత్రిగానైనా ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ 5 మంత్రిత్వ శాఖలను ఈయన నడుపుతుంటే ఆగమాగమైంది. ఈయన దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖలో ఈయనకి ఏ తెలివి ఉంది? ఇవాళ మున్సిపాలిటీ మొత్తం కూడా మురికి నీళ్ళతోటి హైదరాబాద్లో ఈయన మాస్టర్ ప్లాను ఈయన ఉన్నటువంటి బ్లూ ప్రింట్లు చేయకపోవడం వల్లనే ఇట్టాగమైంది. ఈయన దగ్గర జిఐడి ఉంది. జిఐడి వల్ల ఈరోజు జీవో 29 వచ్చింది. ఆయన కాడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలనే ఆగం పట్టించిండు. తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద నిర్బంధాలు, సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా నిర్బంధాలు ఎట్టబెట్టిండో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయన దగ్గర ఉన్నది. ఈయన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈయన ఎన్ని రివ్యూస్ చేసిండు, ఇప్పటి వరకు చేసినటువంటి రివ్యూస్ ఏంది, ఇప్పటి వరకు ఈయన ఎడ్యుకేషన్ను ప్రక్షాళన చేయడానికి ఈయన తీసుకున్నటువంటి చర్యలేంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇక్కడనే ఉండి మాట్లాడినటువంటి స్టేట్మెంటు 23,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 23,000 స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచర్ వేసిన 23,000 తోటి మెగా డిఎస్సి వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మెగా డిఎస్సి ఎక్కడ పోయింది? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలకు 5,000 ఉద్యోగాలను కలిపి 11,000 తోటి మెగా డిఎస్సి అన్నావు. ఈ మెగా డిఎస్సి అనేటటువంటిది కాదు. ఇది ఒక్కటే కాదు, స్కూళ్ళల్లో ఈ రోజు వీళ్ళు టీచర్లుగా వెళ్ళిపోయినా కానీ ఒక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు బోలెడన్ని ఉన్నాయి. వాళ్ళే బల్లా తుడుచుకోవాలి, వాళ్ళే టీచర్లను అన్ని చేసుకోవాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, వాళ్ళే రికార్డు మెయింటైన్ చేయాలి, ఎంఈఓ ఆఫీస్ కాడికి వీళ్ళే ఉరకాలి. ఇప్పుడు వాళ్ళని ఇన్స్పెక్షన్కి వచ్చిర్రు అనుకో మళ్ళీ సస్పెండ్. ప్రతి స్కూల్లో టీచర్స్ని అందరిని నింపుతూ ప్రతి స్కూల్ నందు కూడా ఒక జూనియర్ అసిస్టెంట్ని వేయాలి. ఆఫీస్ వర్క్ వాళ్ళే చేసేటట్టు ఉండాలి. ఈ రోజు నువ్వు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను పెడతానని చెప్పేసి ఈ ఉన్న స్కూళ్ళను అన్నిటిని నాశనం చేస్తున్నావు. ఒక్క మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కటి వస్తే మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ ఎన్ని? ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులను ఆజమాయిషి చేయడానికి నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టం ఏంది? వీళ్ళందరూ మళ్ళీ మీకు అందిస్తున్నటువంటి మూటలేంది? శ్రీ చైతన్య నారాయణ కానించి మీకు ఎన్ని మూటలు అందుతున్నాయి? ఆ మూటలు అందడంతో కదా ఈరోజు నువ్వు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఒకవైపు నాశనం చేస్తూనే నేను యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ను చేస్తున్నాను అని చెప్తున్నావు. అరిచేతిలో బెల్లం మోచేతిని నాకిస్తున్నావు నువ్వు. అట్టనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేమో నీ పక్క పంటి ఉన్నటువంటి అందరిని మేధావులకు ఇది నేను చేస్తున్నా అని చెప్తూ చిన్న చిన్న స్కూళ్ళని ఏం చేస్తున్నావు? ఒక్క యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వస్తే మిగతా స్కూళ్ళను మూత పడేస్తావా? వాటి గురించి నువ్వు ఫస్ట్ చెప్పు. అదే మూత పడేస్తా అంటే వీళ్ళకు ఉన్నటువంటి పోస్టులన్నిటిని నేను నింపనని నువ్వు బహిరంగ ప్రకటన చేయమని చెప్తున్నావు. రేవంత్ రెడ్డి తక్షణమే ఆయనకు ఉన్నటువంటి మినిస్ట్రీ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉందో దానిని నువ్వు తక్షణమే రిజైన్ చేయాలి. ఎందుకంటే హై స్కూల్ నుంచి పద్ధతిగా ప్రణాళికంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు నాశనం చేస్తున్నావు. ఒకవైపు రిక్రూట్మెంట్లు లేవు, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఒకవైపు రూసా నిధులు లేవు. రూసా నిధులు లేకుండానే ఆగమైపోయింది. నువ్వు వచ్చినాక ఉస్మాన్ యూనివర్సిటీకి రూసా నిధులు తెచ్చింది ఎన్ని? ఆ గతంలో వచ్చినటువంటి రూసా నిధులతోటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. నిన్న మొన్న వచ్చినటువంటి వానలకు ప్రతి స్కూల్లో వరదలు వస్తున్నాయి, బిల్డింగులు కురుస్తున్నాయి, పోరగాళ్ళు కూర్చుంటే వాళ్ళ మీద కూలుతున్నాయి. ఇది ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీ యొక్క ఉపాధ్యాయులకు నువ్వు ఏదైతే ప్రాతినిధ్యం అందరికీ విద్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకు తక్షణమే రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మేము ప్రవేశపెడుతున్నాం. మీరు వెళ్ళిపోతేనే వస్తుంది. మీరు ఇంతవరకు రివ్యూ చేయలేదు, రివ్యూ చేయనప్పుడు యాడ్ నుంచి వస్తాయి. గత ప్రభుత్వం రివ్యూలు చేయలేదని ఇప్పుడు నువ్వు ఏం రివ్యూలు చేసినావు?
వీళ్ళ మీద రివ్యూలు చేయవు, దేని మీద రివ్యూలు చేయవు. కాబట్టి రేవంత్ రెడ్డి పదవి ఊడాల్సిందే ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా. ఈయన దసరా దీపావళి బతుకమ్మలకు ఇచ్చినట్టు తోఫాలు ఇచ్చినట్టు, అటు రంజాన్కు తోఫాలు ఇచ్చినట్టు యాన్న ఒక్కడికి పోయి నేను ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి ఆడిడ పోయి నేను ఎడ్యుకేషన్ కింద ఇస్తా, యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అంటే ఒక కన్స్ట్రక్టివ్గా అది జరగదు. యాన్న ఒక్కడు నువ్వు మాట్లాడి నువ్వు డబ్బాలు కొట్టించుకుంటే కుదరదని చెప్తున్నావు. ఈ డిఎస్సి అభ్యర్థులు చేసేటటువంటి ప్రతి పోరాటంలో ప్రతి నిరుద్యోగి యొక్క భాగస్వామ్యం ఉంటుంది. వీళ్ళ వీడియోలనైనా వీళ్ళు చేసేటటువంటి పోరాటానికి సంబంధించిన కరపత్రాలైనా అన్నిటినీ నిరుద్యోగులు తీసుకొని పోవాలి. గ్రూప్స్ అభ్యర్థులుగా మేము ఖచ్చితంగా తీసుకొని పోతాం. వీళ్ళ మీద ఏమన్నా కేసులు పెట్టినా ఏది పెట్టినా 100%గా వాటిని క్వాచ్ చేయించడానికి మా వంతు కృషి ఉంటుంది. అడ్వకేట్ల దగ్గరికి తిరుగుతాం, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి ఈ డిఎస్సి నేసేంత వరకు మీ పోరాటం కొనసాగాలి. మీ పోరాటానికి అందరి మద్దతు ఉంటుందని మరొకసారి ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ జనార్దన్, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అరే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయాలు 66.66% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తూ ఉంది. 33.33% ప్రమోషన్ కోటా ఇస్తా ఉంది బీఈడీ వాళ్ళకి సంబంధించి. కానీ మీకేమైంది? రాష్ట్రంలో విద్యార్థులను చాలా మందిని ఉద్యోగాలు ఇచ్చే ప్రమోషన్లో ఎడ్జిటి టీచర్ వాళ్ళకే మళ్ళీ టీచర్ పోస్టులుగా ప్రమోషన్ ఇస్తా ఉన్నావు. 170% రిక్రూట్మెంట్ వాళ్ళతోనే భర్తీ చేస్తా ఉన్నారు కదా. అదిగాక ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ క్లియర్ కట్గా మీ ముంగట అన్ని ఆధారాలతో మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దానికే నోటిఫికేషన్ నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ఏమైందనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు మాట నమస్కారం సార్, నా పేరు సయ్యద్ ముబషిర్ అహ్మద్. లాస్ట్ ఇయర్ పీజీటీ హిందీ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యాం. సో అప్పుడు ఫైనల్ లిస్ట్లో ఎందుకు రాలేదు? ఇప్పుడు టీజీపీఎస్సి జిఆర్ఎల్ విడుదల చేసిన విధంగా మన ట్రైబ్ గురుకులలో ఎటువంటి రిక్రూట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎందుకంటే నాది హిందీ, నేను రెగ్యులర్గా హిందీ కోర్స్ చేసినప్పటికీ మా యొక్క బీఎడ్ అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగింది ఆ రిక్రూట్మెంట్లో. నేను మా జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే మాకు వచ్చేది. ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అన్ని బ్యాక్లాగ్ పడిపోయి దాన్ని రిక్రూట్మెంట్ చేయకుండా బీఎడ్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. డిఎస్సి మెగా డిఎస్సి కూడా విడుదల చేయలేదు. ఇంకా టెట్కి సంబంధించి కూడా సంవత్సరం 2 సార్లు వేస్తామన్న అది కూడా ఇవ్వడం లేదు. సో అది అనేక రకాలుగా తెలంగాణ విద్యార్థులకు యావత్తు తెలంగాణ రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల గొంతుగా మేమందరము ఇక్కడ నిరుద్యోగులందరము ఏకమై ప్రభుత్వానికి విన్నవించిందంటే నిరుద్యోగులు ఏర్పడిన ప్రభుత్వం ఈ నిరుద్యోగులు ఆ రోజు అందరం మేము పోరాటం చేశాం. మా గొంతునే నలిపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల ద్వారా, వాళ్ళ ద్వారా. ఇప్పుడు భావి భారత భవిష్యత్తు ఈ గురువుల చేతిలో ఉంది. ఇలాంటి గురువులను రోడ్డు పాలు చేసి జైలు పాలు చేసి వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? పారదర్శకత, రిక్రూట్మెంట్లో పారదర్శకత ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారికి, అదేవిధంగా ఇప్పుడు టీజీపీఎస్సీగా ఉన్న చైర్మన్ బుర్రా వెంకటేశం గారికి ఆనాడు లెటర్ రాసి ఇవ్వడం జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో జిఆర్ఎల్ విడుదల చేయండి. నాకు వచ్చిన 1:2 సర్టిఫికేట్ వెరిఫై సెలెక్ట్ అయ్యాము అంటే ఖచ్చితంగా మెరిట్లో ఉన్నాము. ఆ పోస్టుకు ఎంపికైనటువంటి వ్యక్తి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయా, తక్కువ మార్కులు వచ్చాయా, రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, ఎటువంటి ట్రాన్స్పరెన్స్ లేకుండా డైరెక్ట్ రోల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఎంపిక అయిపోయారు, వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు. కానీ వాళ్ళకు విద్యార్హతలు కూడా లోపాలు ఉన్నాయి. దానికి మేము చాలామంది నిరుద్యోగులు హైకోర్టులో కూడా పిటిషన్ వేశాము. ఈ విధంగా అనేక రకాలుగా చాలా లోపాలు ఉన్నాయి. దీని అన్నిటి సవరించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా అందరు రిక్వెస్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించి మీరు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా వచ్చి రాహుల్ గాంధీ గారు మాకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నేను ఆస్మా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడానికి పోతా ఉంటే మా మీద కేసులు కూడా చేయడం జరిగింది. అంటే ప్రభుత్వానికి బీఈడీ
అభ్యర్థులంటే ఎంత చిన్న చూపు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన వెంకట్ గారిని కూడా మాట్లాడాల్సింది కూర్చున్నాం. రాబోయే తరానికి కాబోయే నాతోటి ఉపాధ్యాయులకి శుభ మధ్యాహ్నం. మన రాష్ట్ర సీఎం ఏమంటున్నాడంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, నిరుద్యోగులకి జాబ్ వేయాలన్నా నా దగ్గర బడ్జెట్ లేదు, ఎక్కడ పోయినా అప్పు పుట్టట్లేదు అనేసి అంటున్నాడు. రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చేదే సేవ చేయడానికి అని చెప్తా ఉంటారు కదా. ఈ రాజకీయ నాయకులు సేవ చేస్తూ ఉంటే వీళ్ళకు జీతాలు అవసరమా? జీతాలు తీసుకునే కదా వీళ్ళు చేస్తున్నారు. సేవ చేసే వాళ్ళకి జీతాలు అవసరమా? భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రికి లేనంత జీతం మన రాష్ట్ర సీఎం తీసుకుంటున్నాడు. 4 లక్షల రూపాయలు ఏ ఒక్క సీఎంకు లేదు, ఏ రాష్ట్రంలో లేదు. మన సీఎం తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళ మంత్రులకు వచ్చి చూస్తే 2.5 లక్షల పైనే, వాళ్ళ ఎమ్మెల్యేలకు 2 లక్షల పైనే, ఒక జడిపి చైర్మన్కి 1 లక్ష రూపాయలు ఒక మంత్కి. వీళ్ళకింత సాలరీలు అవసరమా? వీళ్ళకింత సాలరీ అవసరం లేకుండా వెంటనే ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అసెంబ్లీ సమావేశాలు పెట్టి వీళ్ళు తక్కువ సాలరీ తీసుకుంటామనేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. నిరుద్యోగులకు ఎన్నో వేల జాబులు కూడా అమలు చేయవచ్చు, నోటిఫికేషన్ కల్పించవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన 2 లక్షల కొలువులే కాకుండా ఇలా చేస్తే రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు తలుచుకుంటే ఎంతో కాదు, ఇది 50,000 ఎలాగైతే సామాన్య ఉద్యోగి తీసుకుంటాడో అలానే మీరు కూడా 50,000 జీతం తీసుకునే వర్క్ చేయండి. 2 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు మీకు ఎందుకు? అంత జీతం మీకు ఎందుకు? రాష్ట్రంలో మీరు గెలిచిందే నిరుద్యోగుల తరపున అని చెప్పుకుంటా ఉంటారు కదా. నిరుద్యోగులు ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అన్ని విధాలుగా మేము అవైలబుల్లో ఉంటాం, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మనల్ని కలవవచ్చు, ఏ మినిస్టర్నైనా కలవవచ్చు అనేసి మీరు పేపర్లకు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏదైనా వాళ్ళ సమస్య ఉందని చెప్పుకోవడానికి వెళ్దామంటేనే ముందస్తు అరెస్టులు. వీళ్ళది ఎక్కడ? ఇది ప్రజాపాలన అంటే ఇదేనా? రాష్ట్రంలో ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకి చాలా అర్థమవుతుంది. మీరు పాలన గ్రామాలలో యూరియా కోసం రైతులు కొట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఏమో ఉద్యోగాలు లేక, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, తినక పస్తులుండి కొట్లాడుతూ ఉన్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి, నిరుద్యోగులను కాపాడుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల తరపున నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సారికి ఏమైనా అయితే నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. అలా కాకుండా ప్రభుత్వము వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, జీపీఓ కావచ్చు, ఏదైనా సరే నిరుద్యోగులకి 50,000 అయితే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినామో డిసెంబర్ లోపు ఇస్తామన్న మన రేవంత్ తొందరనే నోటిఫికేషన్ ప్రకటించాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ హరీష్. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడ దాదాపు ఇంతకుముందు కూడా డిఎస్సి కోసం కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2017 నుండి కూడా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు డిఎస్సి. అప్పుడు సుప్రీంకోర్టు ద్వారానే 2018 నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు 2023లో కూడా కేసీఆర్ హయాంలో 5,089 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే దానికోసము ఎన్నో పోరాటాలు చేసి చాలా పోరాటాలు చేశారు అందరూ డిఎస్సి అభ్యర్థులు అందరూ. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత దాదాపుగా ఒక 6,000 పోస్టులు మాత్రమే పెంచి 11,000 తోటి మాత్రమే డిఎస్సి వేసింది. అది వేసింది సంతోషం. కానీ అప్పుడు ఎగ్జామ్ డేట్స్ విషయంలో కూడా గ్రూప్ 2 డిఎస్సి రెండు రోజుల గ్యాప్ తోటి ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు పెడతా అంటే డిఎస్సి వాయిదా వేయండి, మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి చదువుకోవడానికి అని అడిగితే వీళ్ళు దిల్సుఖ్ నగర్ మొత్తం పోలీస్ నిర్బంధంలో పెట్టి మరి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి 2024 డిఎస్సి ఎగ్జామ్ దాదాపు మా స్టూడెంట్స్ ఎవరు తిరిగినా కూడా కనిపించిన వాళ్ళు అరెస్ట్ చేసి మరి ఎగ్జామ్ పెట్టిండు. అలాంటప్పుడు పొన్నం ప్రభాకర్ తోటి డిఎస్సి అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు మీటింగ్ పెడితే మేము తర్వాత 6,000 తోటి పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని పొన్నం ప్రభాకర్ గారు ఇంకా మహబూబ్ నగర్ లో సీఎం మీటింగ్ కూడా ఇంకోసారి బట్టి విక్రమార్క ఖమ్మం మీటింగ్ లో కూడా నోటిఫికేషన్ ఇస్తామని 6,000 తోటి చెప్పారు. ఇప్పటికీ ఫిబ్రవరిలో వేస్తామని చెప్పి ఇప్పటికీ 6 నెలలు 7 నెలలు గడిచిపోయింది. ఇంకా మొన్న దాదాపు 4,000 పోస్టులు ప్రమోషన్స్ ద్వారా ఖాళీలు ఏర్పడ్డాయి.
అప్పుడు 6,000 అన్నారు, ఇప్పుడు 4,000. మీరు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అనుకుంటే దాదాపు 10,000 క్లియర్ కట్ ఖాళీలు ఉన్నాయి. మీరు ఎందుకు వేస్తలేరు అర్థం లేదు. అప్పుడేమో బట్టి విక్రమార్క సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటకే వాల్యూ లేకపోతే ఇంకా ఏ మంత్రిని నమ్ముతాం మేము? చెప్పండి మీరు ఒకసారి. గవర్నమెంట్ ఈసారైనా ప్రతిస్పందించి ఈ దసరా లోపు మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేసి డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం చేయండి. పోలీసులను పెట్టి నిర్బంధంగా ఎగ్జామ్ పెట్టినంత ఈజీగా మరి 6,000 వేస్తా అన్నవారు ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా కూడా బల్మూర్ వెంకట్ అయినా కానీ, రియాజ్ అయినా కానీ, శ్రీధర్ బాబు సార్ని కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కానీ, మినిస్టర్లందరినీ దాదాపు రోజు కలిసి ఏదో ఒక విన్నపం చేస్తూనే ఉన్నాం. అయినా గవర్నమెంట్ నుండి ఏ ప్రతిస్పందన లేదు. కంపల్సరీ మీరు నోటిఫికేషన్ క్లియర్ కట్ వేకెన్సీలు, ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చిన 4,000 క్లియర్ కట్ వేకెన్సీలు అవి మీకు తెలియకపోతే నవీన్ నికోలస్ సార్ని కానీ, యోగితారాణి మేడంని కానీ ఒకసారి కనుక్కోండి, మీరు తెలుస్తుంది. క్లియర్ కట్ ఖాళీలు కంపల్సరీ నోటిఫికేషన్ వేయండి. లేకపోతే ఇంకోసారి ముందు లాస్ట్ టైం కేసీఆర్ హయాంలో చేసిన ధర్నాల్లాగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో డిఎస్సి అభ్యర్థులు చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. అందరికీ నమస్కారం. నేను బిఎడ్ అభ్యర్థిని. నేను గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సీఎంకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏవి మా నిరుద్యోగులకు మీకు కనిపించడం లేదు సార్. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసాము. కేసీఆర్ గారిని కాదని మీకు ఆ పొజిషన్లో కూర్చోబెట్టామంటే మాకు న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతోనే కూర్చోబెట్టాం. కానీ మీరు అన్ని మంత్రి పోస్టులన్నీ మీ దగ్గరని ఉంచుకొని మీరు మాకు అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు సార్. సో మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మేము ఇలా పెట్టుకున్నామంటే దానికి రీజనే మీరు సార్. మీరు మా నిరుద్యోగుల అన్ని సమస్యలు తీర్చాలని నేను ఒకటే అడుగుతాను. అది టెట్లో సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ అవసరం లేదు సార్. ఎందుకంటే మాకు మ్యాథ్స్ ఎక్కడ కూడా మేము జస్ట్ 10th వరకు చదువుకున్నాము. ఇంటర్లో కూడా మ్యాథ్స్ లేదు, డిగ్రీలో కూడా ఉండదు, అండ్ బిఎడ్లో కూడా మాకు మ్యాథ్స్ ఉండదు. బట్ మాకు జస్ట్ బయాలజీ 10 మార్క్స్ ఇచ్చి మ్యాథమెటిక్ 40 మార్క్స్ 45 మార్క్స్ పెట్టేస్తే మేము ఎలా స్కోరింగ్ చేస్తాము? అండ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా చాలామంది బయో సైన్స్ వాళ్ళే ఉన్నారు. సో మీరు టెట్లో చాలా అంటే చాలా సవరించాల్సిన అవసరం ఉంది. బయోసైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ తీసేయవలసిందిగా మా బయోసైన్స్ వాళ్ళ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మన ఇంతటితో నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సవరించి 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలనేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు ప్రమోషన్ కోటాను కూడా ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్ కోటా కూడా తగ్గించాలనేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది ఏ జీవో అయితే ద్వారా నడిపిస్తున్నారో ఆ జీవో నెంబర్ 108ని కూడా వెంటనే రద్దు చేసి దాని ప్లేస్ లో కొత్త జీవోను ఏర్పాటు చేసి బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీఈడీలో బయాలజీ చదివిన విద్యార్థులకు టెట్లలో 30 మార్కులు మ్యాథ్స్ బిట్లను చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా మ్యాథ్స్ అనేది తొలగించి వాళ్ళకి సంబంధించిన బయాలజీ సబ్జెక్ట్ నే చేర్చాలనేసి ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టెట్ కి సంబంధించి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు వాళ్ళు వేరే సబ్జెక్ట్ వాళ్ళు చదివింది తెలుగు వివిధ లాంగ్వేజ్ అయితే వాళ్ళు సోషల్ వివిధ టెట్లను రాయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్లకు ఏప్రిల్ నిర్వహిస్తున్నట్టు టెట్ పేపర్ 2B నిర్వహించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టెట్ కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కాకుండా ఆఫ్లైన్ ద్వారానే టెట్ ఎగ్జామ్ ని నిర్వహించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టెట్ ఫీజు 1000 రూపాయల నుంచి 200 ఈ ప్రభుత్వం ఇవ్వాలి అనేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టెట్ కు సంబంధించిన కానీ వివిధ ఎగ్జామ్లకు సంబంధించిన కానీ
వాళ్ళ జిల్లాలోనే వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఈ ముఖ్యంగా ఈ అన్ని ఒక డిఎస్ఏలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మీరు న్యాయం చేయని పక్షంలో మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డుని 2 బోర్డులుగా ఏర్పాటు చేయండి. ప్రైమరీ స్కూల్ ఆఫ్ బోర్డుగా ఒకటి, సెకండరీ బోర్డుగా వేరు చేసి ఎవరికి సంబంధించి వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకొని వాళ్ళకు ప్రైమరీ హెడ్ మాస్టర్లుగా, వీళ్ళకు గెస్టెడ్ హెడ్ మాస్టర్లుగా ఇస్తేనే ప్రమోషన్ల ద్వారా ఎవరికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి ఇంతటితో ముగిస్తా ఉన్నాం. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం దీంతో మాకు చేయకపోతే మాత్రం రాబో రోజుల్లో మాత్రం సీఎం ఒక ఇంటిని కానీ మేము సచివాలయాన్ని కానీ ముట్టడి చేస్తాం విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపు తెలంగాణలో బీఈడీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే 5 లక్షల మంది, హెచ్ఈటీ ప్రిపేర్ అయ్యే 1 లక్ష మంది, 6 లక్షల మందితో మీ ఇండ్లను ముట్టడి చేసే విధంగా తీసుకురావద్దనేసి, అదేవిధంగా మీరు ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రభుత్వం పోతే మాత్రం డిఎస్సీ అభ్యర్థులందరం కూడా ప్రతి ఎమ్మెల్యేలను వాళ్ళ గ్రామాల్లో తిరగనియకుండా వాళ్ళని చెప్పులతో సన్మానం చేసే రోజులు దగ్గర పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పోవాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.